ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవవాక్కు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినము దైవవాక్కు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మన పట్ల ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళిక చొప్పున ప్రతి దినము కూడా తన బిడ్డని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు ఆశీర్వాదానికి వారసుడవు గనుక కీడుకు ప్రతి కీడు చేయవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యాలు పొందాలని ఆశపడుతున్నావు కాబట్టి, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని ఆశ కలిగి దేవుని వెంబడిస్తున్నావు కాబట్టి, దేవుడు నీ జీవితాల్లో మేలు చేసి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ప్రతి దినము ప్రార్థన చేస్తుంటున్నావు కాబట్టి, నీవు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఆలకించి నీతో ఈ దినము మాట్లాడుతూ ఉన్నాడు. కీడుకు ప్రతి కీడు చెయ్యకు. ఏ మనిషి అయితే నీ పట్ల కీడు చేయ ఉద్దేశించున్నాడో ఆ మనిషిని నువ్వు క్షమించాలి. క్షమించడం వలన నువ్వు దేవుని బిడ్డవు అవుతావు. క్షమించటం వలన నీ జీవితంలో దేవుడి కార్యము నెరవేర్చబడుతుంది. క్షమించటం వలన ఒక వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అర్హుడు అవుతాడు. గనుక కీడుకు ప్రతి కీడైనను చేయక నీవు ఎదుటి వ్యక్తిని ప్రేమించు, దూషించకుండా దీవించు. అందుకనే దేవుడు అంటున్నాడు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించండి. సాతాను మన మీదకి ఎప్పుడు దాడి చేస్తాడంటే, మనం ఎప్పుడైతే భక్తిలో ఎదగటానికి ఇష్టపడతామో అప్పుడే సాతాను మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో మనల్ని బలహీనలుగా తయారు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని, దేవుడు నాకు ఈ మాట చెప్పాడు కాబట్టి నేను అలాగనే నడుచుకుంటాను అని ఎప్పుడైతే దూషణకు ప్రతి దూషణైనా చేయకుండా ఆ వ్యక్తిని దీవిస్తామో అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక వారసుడగటానికి నీకు అర్హత ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనం ఆశించిన జీవితం ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దూషణ. ఎవరైతే ఎదుటి వ్యక్తిని శపిస్తూ దూషిస్తూ ఉంటారో వారు దేవుని పిల్లలు ఎన్నటికీ కానేరరండి. కనుకనే దేవుడు అంటున్నాడు, దూషణకు ప్రతి దూషణైనను చేయకూడదు, కీడుకు ప్రతి కీడైనను నువ్వు చేయకూడదు. ఎందుకంటే వారిని దీవించాలి తప్ప వారి పట్ల కీడు తలపించద్దు అని దేవుడు చెప్తూ ఉంటాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, మనుషుడు ఏ విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. గనుక నీ జీవితంలో దేవుని బిడ్డలుగా నడుచుకుంటున్నప్పటికీ నీ ప్రవర్తన విషయంలో కీడు అయినను దూషణైనను చేయక దేవునికి ఇష్టకరంగా నువ్వు నడిచినట్లయితే నువ్వు ఆశించిన రీతిగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి నీ జీవితాన్ని సాక్షికరంగా అనేకులకి నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ దైవవాక్కు చేత ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే ప్రభువా, ఆశీర్వాదానికి వారసులము అవటానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ దుష్టుని యొక్క ఆలోచన చొప్పున మేము నడుస్తూ కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం. గనుకనే నీ కార్యాలు మా జీవితంలో జరగలేకపోతున్నాయి. మేము ఆశించిన రీతిగా మేము ఫలించలేకపోతున్నాం. దయచేసి ఇక నుంచి నీ ప్రభువా, కీడుకి ప్రతి కీడు ఎవరి పట్ల మేము కల్పించక నమ్మకంగా నీ యందు మేము భయము కలిగి భక్తి కలిగి నడుచుకోవటానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే మమ్మల్ని నిష్కారణంగా దూషిస్తారో దూషణకు ప్రతి దూషణైనా చేయకుండా, దూషించే గుణము మాలో లేకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమించి దీవించే గుణము మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. మనుషులుగా
ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ నీ ఆలోచనలు ఎరుగక ఇంతవరకు మేము నడుచుకున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇక నుంచైనా నీ యందు నమ్మకముతో, భయముతో, భక్తితో, నీ ప్రేమ కలిగి మా జీవితంలో మేము మాదిరికరమైన అనుభవాన్ని పొందుకోవటానికి సహకారం అందించి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. ఎవరైతే ప్రార్థనలు ఏకీవించారో వారందరినీ కూడా దీవించి నీ ఆశీర్వాదానికి వారసులగటానికి మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలందరినూ కూడా దూషణకు ప్రతి దూషణ చేయకుండా, కీడుకు ప్రతి కీడు చేయకుండా నీకు ఇష్టలుగా తయారు చేయబడి దీవెనకు అర్హుడవటానికి సహకారం మీరు అందించి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.